ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి, ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా మేమందరం అక్కడే ఉంటాం. ఈ తెలుగు రాష్ట్రాలు అది చేయాలంటే ఎవడైనా మీ తర్వాతే. పేర్ని నాని గారితో మాట్లాడినప్పుడు ఆయన మాకు క్లారిటీగా చెప్పారు, నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది, మీ ఇంకొక 2-3 పెద్ద సీనియర్ హీరోస్ కి ఇన్విటేషన్ వచ్చిందని. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఇప్పుడు వెళ్ళిన తర్వాత మేమందరం ఇప్పుడు కూర్చొని మాట్లాడతాం. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. చేంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్ కౌన్సిల్ అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఇన్విటేషన్ నాన్నగారికి అందజేయలా. అంతేగాని నాన్నగారిని పిలవలేదు అనేది మాత్రం ప్రచారం. నువ్వు మారవరా? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాక్టర్, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్. చాలా ఎకసకాలు ఉన్నారా నీ దగ్గర? ఏది నోటుకొస్తే అది మాట్లాడక. అండ్ ఆయనకు ఆహ్వానం గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది, కానీ ఆయనకు దాకా రీచ్ అవ్వని కారణం ఏంటో మేము మళ్ళా. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎన్నో విధాలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసి ఐఎమ్ అ వెరీ సింపుల్ మ్యాన్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో నాకు బేసిక్ గా మా మైండ్ సెట్, నేను ఇంకా కాలేజ్ లెవెల్లోనే ఉన్నా. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? సి ఇట్స్ వెరీ సింపుల్. 2 + 2 = 4. అంతేగాని 2 + 2 పక్కన ఉందని 22 అయిపోదు, 222 అయిపోదు. బొంగేం కాదు రే. ఏంట్రా ఇది? అసలు ప్రాబ్లం ఏంట్రా? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా?